మిత్రులు లూబ్రికెంట్స్ గురించి అడుగుతున్నారు. మగవాళ్ళకి అంగం గట్టిపడితే దే ఆర్ రెడీ. మరి అమ్మాయి రెడీ ఉందా లేదా ఎలా తెలియాలి? మానంలో తడి రావాలి. కొద్దిమందికి గూస్ స్కిన్ అంటారు. ఇలా హెయిర్ లేసి నిల్చుంటుంది. తర్వాత హిప్స్ టైట్ అయితాయి. బ్రెస్ట్ టైట్ అయితుంది. నిపుల్స్ స్ట్రెయిట్ అయితాయి. ఇవన్నీ గూడా అమ్మాయి రెడీ ఉన్నటువంటి ఫీచర్స్. ఈ తడి రాకుండా మనం శృంగారం గనుక చేస్తే అమ్మాయికి నొప్పొస్తుంది. అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఎడ్ల బండికి వీల్ ఎక్కించేటప్పుడు దానికి ఇరుసు అంటారు. దానికి ఒక ఇనుప రాడ్ లాంటిది ఉంటుంది. జనం లాంటిది చుట్టి దాని మీద ఆయిల్ పోసి అప్పుడు గాని ఆ వీల్‌ని దానికి ఎక్కించరు. అప్పుడు అది స్మూత్‌గా ఎంటర్ అవుతూ ఉంది. సేమ్ థింగ్ ఇక్కడ గూడా అమ్మాయి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తడి ఉన్నదా లేదా గమనించాలి. తడి లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వంట నూనె గాని, కొబ్బరి నూనె గాని, ఆయింట్‌మెంట్స్ గాని, మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నటువంటి లూబ్రికెంట్స్ గాని ఏదో ఒకటి పూసుకోవాలి. ముఖ్యంగా మార్కెట్‌లో అవైలబుల్ అయ్యే లూబ్రికెంట్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. కొద్దిమందికి దానివల్ల అలర్జీ వల్ల పుళ్ళు గూడా వస్తాయి. కనుక అలర్జీ వస్తుందా లేదా అని చేతి మీద గాని, కాలు మీద గాని ఒక డ్రాప్ ఏసుకొని చూడండి. దానివల్ల మీకు ఇచ్చింగ్ లేకుండా మీకు హ్యాపీగా ఉంటే అవి వాడుకోండి. చాలామందికి ఇంట్లో ఉండే వంట నూనె వాడుకోవచ్చు. లేదా వాజెలిన్ వాడుకోవచ్చు. లేదా డాక్టర్లు ఏమైనా స్పెషల్‌గా ఏదైనా రాసిస్తే అవి వాడుకోండి. జైలకన్ జెల్లీ అని ఒక జెల్లీ ఉంటుంది. కేవే జెల్లీ అని ఒకటుంటుంది. ఈ జైలకన్ జెల్లీ పెట్టినప్పుడు అమ్మాయికి నొప్పి కూడా రాకుండా ఉంటుంది. అబ్బాయికి కూడా కొంచెం టైం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెసే ఇవి వాడడం వల్ల. ఒకటే ఒకటి ఏంటంటే పిల్లలు కనాలనుకునే వాళ్ళకు ఒక్కొక్కసారి ఈ లూబ్రికెంట్స్ వల్ల స్పర్మ్స్ డ్యామేజ్ అయిపోయి పిల్లలు పుట్టకుండా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఇండియాలో అవైలబుల్ అయ్యే కండోమ్స్‌లో గవర్నమెంట్ సప్లైలో వాళ్ళు స్పర్మిసైడల్ ఏమి రాయరు. మనం బయట కొనేటువంటి కండోమ్స్‌కు మూడ్స్ అని ఇట్లాంటి పేర్లున్న కండోమ్స్ దొరుకుతాయి. వాటికి వాళ్ళు రకరకాలైనటువంటి స్పర్మిసైడల్ లూబ్రికెంట్స్ వాడతారు. కనుక అవి స్పర్మ్స్‌ని చంపేసి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కండోమ్స్ రకరకాలవి కూడా అవైలబుల్ ఉన్నాయి. రకరకాలైనటువంటి టేస్ట్, స్మెల్‌తో సహా. ఎవరైనా ఓరల్ సెక్స్ చేయదలుచుకున్నప్పుడు అబ్బాయికి గాని, అమ్మాయికి గాని ఇబ్బంది కాకుండా ఉండేందుకోసమని ఆ స్పెషల్ టేస్ట్ ఉన్నయి పెట్టుకోవచ్చు. తర్వాత కొద్దిమందికి ఆ కండోము ప్లాస్టికు అది నోట్లో పెట్టుకోవడం ఇష్టం లేదనుకున్నప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోండి. ముందే శృంగారంలో పాల్గొనే ముందే హెచ్ఐవి లాంటి వ్యాధులు లేవు గదా కనుక్కొని వాటి టెస్టులకు ఏమన్నా ఉంటే చేయించి పెట్టుకోండి. కొద్దిమంది పెనిస్‌కు హనీ పూసుకొని అమ్మాయితో నోట్లో పెడతారు. కొద్దిమంది ఐస్ క్రీమ్ పూసుకొని అమ్మాయి నోట్లో పెడతారు. వాళ్ళ వాళ్ళ ఇష్టాలు అవన్నీ. అమ్మాయికి ఏది నచ్చుతుంది, అబ్బాయికి ఏది నచ్చుతుంది, అసలది ఇష్టపడతారా లేదా? కొద్దిమంది అమ్మాయిలకు అసలు నోట్లోకి ఏది పెట్టినా కూడా వాంతి అవుతుంది. కనుక వాళ్ళ ఇష్టం లేకుండా ఇటువంటివి ఏమి చేయకండి. డిస్కస్ చేసుకోండి. ఏ ఎక్స్‌పెరిమెంట్ చేయదలుచుకున్నా ముందే డిస్కస్ చేసుకోండి. ఒక్కోసారి శృంగారం చేసేటప్పుడు కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వెజైనాలోకి ఇతను పెనిస్ పెట్టి లోపలికి తోస్తున్నప్పుడు కొంత ఎయిర్ లోపలికి వెళ్తుంది. తీస్తున్నప్పుడు ఆ ఎయిర్ బయటకొచ్చినప్పుడు కొంత శబ్దం జరుగుతూ ఉంటుంది. ఈ శబ్దాలు రావడం పెద్ద వ్యాధి కాదు. అది దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. దాని గురించి టెన్షన్ పడకండి. ఎయిర్ వచ్చినా, శబ్దం వచ్చినా తర్వాత కానీ నొప్పి అనేది వస్తుంటే మాత్రం జాగ్రత్త. నొప్పి వస్తున్నప్పుడు ఎందుకు నొప్పొస్తుందనేది డాక్టర్‌తో సంప్రదించండి. శృంగారం వల్ల అమ్మాయికి నొప్పి రాకూడదు. ఎంజాయ్‌మెంట్ ఉండాలి. తర్వాత ఎప్పుడు శృంగారంలో పాల్గొంటే పిల్లలు పుడతారు అని చాలామందికి డౌట్ ఉంటుంది. యూజువల్‌గా 13, 12 రోజులకు ఒక రోజు, 2 రోజుల ముందు నుంచి 1, 2 రోజుల తర్వాత అంటే 10వ రోజు నుంచి సుమారుగా 17వ రోజు వరకు శృంగారంలో ఆల్టర్‌నేట్ డే పాల్గొంటే పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. మరి అమ్మాయి మెన్సెస్‌లో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనాలా? వద్దా? అని. నిజానికి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు వాళ్ళకు మూడ్ చేంజెస్ చాలా ఉంటాయి. జస్ట్ బిఫోర్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకు విపరీతమైన కోపం, దుఃఖం, రకరకాలైనటువంటి ఇరిటబిలిటీ ఉంటుంది. కనుక ఆ టైంలో సాధ్యమైనంత వరకు అమ్మాయిల్ని ముట్టుకోకండి. ఒకవేళ అమ్మాయి వెల్కమ్ అని చెప్తే మీరు వెళ్ళండి. డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్ శృంగారం చేస్తే అమ్మాయికి గాని, అబ్బాయికి గాని కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆ టైంలో మాత్రం కండోమ్ లేకుండా శృంగారం చేయకండి. ఎవరికైతే తడి ఎక్కువ రాదో వాళ్ళకు రక్తం వచ్చే టైంలో శృంగారం చేయడం వల్ల తడికి లోపలికి ఈజీగా ఎంటర్ అవుతుంది. మూడో ప్రాబ్లమ్ ఏమిటి అంటే రక్తం వచ్చే టైంలో యూట్రస్‌కు ఇలా ఓపెనింగ్ ఉంటుంది. సర్విక్స్ అంటాం. అది ఓపెన్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అమ్మాయిలకు అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అబ్బాయిలకు కంపల్సరీ ఆ టైంలో గనుక శృంగారం చేస్తే కండోమ్ పెట్టుకోండి. కొద్దిమందికి ఆ స్మెల్ నచ్చదు. కనుక కొద్దిమంది ఆ టైంలో చేయరు. అది కూడా మంచిదే. ఎవరికి ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అలా చేసుకోవాలి. కొద్దిమందికి కొన్ని పూల వల్ల కూడా అలర్జీ ఉంటుంది. ఒక కపుల్ నాకు తెలుసు. అమ్మాయికి ఫస్ట్ నైట్ నాడు వాళ్ళు అన్ని రకాల పూలు పెట్టి బెడ్‌రూమ్‌లోకి పంపిస్తే
ఆ పూల వాసనకు అమ్మాయికి అలర్జీ వచ్చేసి ఆస్మా అటాక్ అయితే తీసుకొచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి గ్లూకోజ్‌లు వగైరా పెట్టాల్సొచ్చింది. కనుక ముందే డిసైడ్ చేసుకోండి. మీకు ఏదైనా అలర్జీ ఉందా? ఆ పూల స్మెల్ పడుతుందా లేదా? లేదా ఆ సెంట్ స్మెల్ పడుతుందా లేదా? ఇట్లాంటియన్నీ గూడా మీరు ఓపెన్‌గా డిస్కస్ చేసుకొని సంసారంలో పాల్గొనండి. ఇదివరకు ఏంటంటే చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు గనుక ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువుండేవి. ఇప్పుడు ఎట్లాగో అరౌండ్ 25 అయితే గాని 25, 30 ఇయర్స్ వస్తే గాని పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. కనుక మీరంతా అడల్ట్సే. పెళ్ళికి ముందే అన్ని రకాలుగా డిస్కస్ చేసుకొని పెళ్లి చేసుకోండి. నేను అమెరికాలో వెళ్ళినప్పుడు ఒక కపుల్ అక్కడ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళని అడిగాను, "ఏమయ్యా ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటారా" అని. "లేదు సార్ ఈ మధ్య కుక్కని తెచ్చుకున్నాం. ఇది అయిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం. బహుశా నెక్స్ట్ ఇయర్" అన్నారు. కుక్కకు పెళ్ళికి ఏమిటయ్యా సంబంధం అని అడిగాను. సార్ కుక్క అంటే ఒక పాప లాంటిదే. దానికి వ్యాక్సిన్ ఎయాలి. దాన్ని క్లీన్ చేయాలి రోజు. వాటికి వచ్చినప్పుడు తీసుకెళ్ళాలి. దానికి ఆహ్, ఆఫీస్‌కి లీవ్ పెట్టేసి వెటర్నరీ డాక్టర్ దగ్గరికెళ్ళాలి. దాని మీద డబ్బు స్పెండ్ చేయాలి. సో, మేమిద్దరము దానికి అడ్జస్ట్ చేయగలిగితేనే మేము పెళ్లి చేసుకుంటాం. లేకపోతే పెళ్లి కూడా చేసుకోమని చెప్పారు. సో, న్యూ థింగ్ నేను కూడా లర్న్ చేశాను. థాంక్ యూ.